బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. బెండకాయ ముక్కల్ని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దానిలోకి నేను ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ పప్పును వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మనకి చిటపట్లాడే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలని, వేరుశనగ పప్పు, పల్లీలు గ్రౌండ్ నట్ అంటారు. పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయని వేసుకోవాలి. తర్వాత మనకి పోపు దినుసులను వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని దానిలోకి మనం ఇందాక కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది, 3 టేబుల్ స్పూన్స్. ఇవి అరకిలో బెండకాయలు, అరకిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఇంకా ఎక్కువగా ఆయిల్ తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. తక్కువగా ఆయిల్ తినే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. బెండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్. ఇదే పద్ధతిలో చేస్తే నేను బెండకాయ ముక్కలు కోసుకొని ఎండకి పెట్టుకుంటాను. ఒక అరగంట సేపు ఎండకు పెట్టుకున్నాక వేయించుకుంటాను. ఎందుకంటే దానిలో ఉన్న జిగురు అనేది పోతుంది, అందుకని. తర్వాత ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని వేయించుకున్నాక ముక్కలు వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. ఎండకు పెట్టుకుంటే బెండకాయ ముక్కలు చాలా బాగుంటాయి. ఒకసారి అలా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్, అన్నంలోకి బాగుంటుంది.